అంతా అనుకున్నట్లే జరిగింది. ధర్నా చౌక్ ను తరలించాలనే సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆందోళన చేస్తుంటే ఇందిరా పార్క్ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు గొడవకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతా అనుకున్నట్లే జరిగింది. ధర్నా చౌక్ ను తరలించాలనే సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఆందోళన చేస్తుంటే ఇందిరా పార్క్ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు గొడవకు దిగారు. దీంతో అక్కడ ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక ధర్నా చౌక్ నుంచి తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ధర్నా చౌక్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడ ధర్నా చౌక్ వద్దు వద్దు అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ వీళ్ళు నిరసన వ్యక్తం చేసేందుకు ఇప్పటికే రెండు వైపులా ఇందిరా పార్క్ వైపు వచ్చే రెండు వైపులా టెంటుని వేశారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి సిపిఐకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం ధర్నా చౌక్ కొనసాగించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఉదయం నుంచి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు అటు ధర్నా చౌక్ ని వ్యతిరేకించే వాళ్లకు అనుమతి ఇవ్వటం, ఇటు ధర్నా చౌక్ ని కోరుకునే వాళ్లకు కూడా అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో రెండు వర్గాలకు సంబంధించి అటు ధర్నా చౌక్ కోరుకునే వాళ్ళు, ఇటు ధర్నా చౌక్ ని వ్యతిరేకించే వాళ్ళు కూడా పూర్తిగా ఒకరికొకరికి పరస్పరం తోపులాట జరిగింది. అటు పోలీసులు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా తోపులాట జరిగింది. కొంత ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. కాలనీకి ఇందిరా పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడ ధర్నా చౌక్ వద్దు అని చెప్పేసి నిరసనగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రస్తుతం జేఏసీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? ఏం లేని వంట ఇప్పుడు ఏమైంది? ఒక ఆంధ్రాయన వచ్చిండు, ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ మాట్లాడిండు. అయ్యి బాబాయ్ మేము లోపలికి వెళ్దామని అంటాడు. వాడు ఆందోళన తోలుకొచ్చి చేసిరు. ఇప్పటిదాకా 78 మంది వచ్చారు. ఇప్పుడు ఎవ్వరు కాలనీ వాడాడ కిరాయికి తోలుకొచ్చి ఒకటి అడుగుతున్నాం, ఈయన ధర్నా చేస్తే కాలనీ వాకర్స్ ఎప్పుడండి ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాకింగ్ చేస్తారు. ఈయన ధర్నా 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ధర్నా ముగుస్తుంది. ఏ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది? ఇది విద్యార్థులకు కాలనీ వాకర్స్ మూమెంట్స్ కి కాలనీ వాకింగ్ చేసే వాళ్ళకు 9 గంటలకు వాకింగ్ అయిపోతే 11 గంటలకి ధర్నా స్టార్ట్ అవుతుంది. కావాలని చెప్పని కుట్ర పని ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఆంధ్ర గుండాలను ఇదే ఇందిరా పార్క్ లో పల్లీలు కొబ్బరి బండాలు అమ్ముకుంటారు తీసుకొచ్చి ఇక్కడ నాటకం ఆడిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అటు పోలీసులకి సిపిఐ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతున్నటువంటి విజువల్స్ ని మనం లైవ్ లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదయం నుంచి ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. ఇందిరా పార్క్ ని నిరసిస్తూ ఇందిరా పార్క్ ను కొనసాగించాలని చెప్పేసి ప్రధానంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు గడిచిన 10-15 రోజులుగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. దీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ ఇక్కడికి ఈ రోజు 10:30 వరకు చేరుకోవాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. అటు కాలనీకి సంబంధించినటువంటి కాలనీ వాసులను ధర్నా చౌక్ కి వ్యతిరేకంగా నిరసన చెప్పడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ అడ్డుకోవడం, కార్యకర్తలంతా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి అటు కావాలనుకునే వాళ్ళు, ఇటు ధర్నా చౌక్ ని వద్దనుకునే వాళ్ళ మధ్య మాత్రం చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ అనేది ఇప్పుడు కొంత రెండు వర్గాలకు మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణానికి దారితీసిందని చెప్పొచ్చు. మొత్తానికి అటు కావాలనుకునే వాళ్ళు, ఇటు వద్దనుకునే వాళ్ళ మధ్య తీవ్ర గందరగోళమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. ధర్నా చౌక్ మామూలు కొడతాను, ఎక్కడి నుంచి వచ్చి రావుతో రాళ్లతో కొడతారు. ఇక్కడ మేమేమంటాం, స్థానికంగా మేము వద్దటం ప్రభుత్వము దానికి
ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళు అక్కడ చేసుకోవాలి, ఇక్కడ ఆడుకోకూడదా? దయచేసి అధ్యక్ష అన్యాయం, అధ్యక్ష చాలా అన్యాయం జరుగుతున్నది. మీరు మాకు వీళ్ళకి స్టూడెంట్స్ కష్టమవుతున్నది, ఇబ్బంది కలుగుతున్నది. పోలీసులు ధర్నా చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఇందిరా పార్క్ ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులు సముదాయించి ధర్నా కోసం వేసినటువంటి టెంట్లోకి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. మొత్తానికి ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ అనేది ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి, టెన్షన్ వాతావరణాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. పోలీసులు ఇప్పుడు ఎవరైతే ధర్నా చౌక్ వద్దు ఇందిరా పార్కే ముద్దు అని చెప్పేసి స్లోగన్తో ధర్నా చేస్తున్నారో వాళ్ళని సముదాయించే పనిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఏర్పాటు చేసినటువంటి ధర్నా చేసుకోవడానికి వేసినటువంటి టెంట్లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళ రక్తం కార్యకర్తలు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, వామపక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తల దారిలో గాయపడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగింది? శాంతియుతంగా ధర్నా చేస్తామండి. వాళ్ళు రౌడీలాగా వచ్చి ఆధారం ఉందని దానితో తప్పకుండా కొట్టి కాపాడుతుంది. ఏం జరిగింది? మీ పార్టీ మీకు ఎట్లా ఏం జరిగింది చెప్పండి. శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి మా కాలనీ వాసుని ఇచ్చట రహితంగా సిపిఐ పార్టీ వాళ్ళు కర్రలతోటి రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. ఇదెక్కడ దారుణం, ప్రజాస్వామ్యమైందని చెప్పేసి అడుగుతున్నాం. ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ధర్నా చౌక్ తరలించాలని చెప్పేసి ధర్నా చేస్తున్న సమయంలో వాళ్ళు కర్రలతోటి దాడి చేయడం ఇదెక్కడ న్యాయమని చెప్పేసి తీవ్రంగా స్పందిస్తున్నాం. ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మేము ఇక్కడనే కూర్చుంటాం. పైపులతోటి రాళ్లతో దాడి చేస్తున్నారు. ఆడవాళ్ళు ముందు చెప్పులేదు, ఆడవాళ్ళు చెప్పులు ఎత్తారు మా మీదకి. వాళ్ళు ఏం అమ్మలేరు. వెనుకల నుంచి మనుషులు రౌడీలకు వచ్చి రాళ్లతో కొడుతున్నారు. అంటే ఆడవాళ్ళ ముందు కోసం మేము మాట్లాడలేము, కానీ వెనుకల నుంచి రాళ్లతో లేపి మాకు ఇలాంటి గాయం చేయడం జరిగింది. ఇదేనా వాళ్ళ పార్టీ మేధాలు స్వచ్ఛతంగా చేసుకున్నారు. అంటే ఒకవైపు వాళ్ళు వద్దని మీరు ఒకవైపు కావాలని చెప్పి ధర్నా చేసినట్టు కదా. ధర్నా వద్దండి. ధర్నా పెరిగే పబ్లిక్ తో పాటు ఎంతమంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ సిపిఎం పార్టీలో అసాంఘిక వ్యక్తులు చొరబడి కావాల్సుకొని చేస్తున్నాం. మేము ఏ జెండాలు కూడా పట్టుకోలేదు. మేము శాంతిగా ప్లేకార్స్ తో నిరసన చెప్తుంటే కొన్ని ఇతర పార్టీ వాళ్ళు అసాంఘిక వ్యక్తులు వచ్చి మా మీద ఇలాంటి దాడి మేము చర్య తీసుకున్నాం. ఏదేమైనా రక్తాలు ఎర్రపారిన ధర్నా చౌక్ కలిసి తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానికులం అందరం వాళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకొని పెద్ద పెద్ద కర్రలు తీసుకొని దాడి చేయాలని వాళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకొని వచ్చారు. మా దగ్గర జెండాలు లేవు, మీ స్థానికులము, మేము లోకల్ వాళ్ళము. మా దగ్గర చూడండి, మా ఆధార్ కార్డులు, మా లైసెన్స్ చూడండి. వాళ్ళు ఎక్కడి నుంచో గుండాలు వచ్చారు. ముందుగా ప్లాన్ వేసుకొని కర్రలు తీసుకొని కావాల్సిన ఇందిరా పార్క్ లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. అటు ఇందిరా పార్క్ కావాలని చెప్పేసి ధర్నా చేసినటువంటి నాయకులు ఒకవైపు ఇందిరా పార్క్ ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళు మరోవైపు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఒకరికి ఒకరు సోపులాట చేసుకోవడంతో పాటు మనం చూస్తున్నాం శాంతియుతంగా ధర్నా చేసినటువంటి వాళ్ళ మీద కూడా దాడి చేశారు. సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. కాలనీకి సంబంధించినటువంటి మళ్ళీ అన్నారు. చెప్పండి, ఏం జరిగింది? ఇప్పుడు స్థానికులందరం కూడా ఇక్కడ మేము ప్రశాంతంగా శాంతియుతంగా ఏదైతే ఇక్కడ ధర్నా చౌక్ ను పెట్టకూడదు, తీసేయాలని చెప్పి ఏదైతే మేము ప్రొటెస్ట్ చేస్తున్నామో దానికి అగేన్స్ట్ గా సిపిఐ వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లతోని జెండాలు పెట్టుకొని వచ్చి ఇట్లా జెండా పైకి చూపించి దాంతో ఆ రాడ్లతోని కొట్టడం జరుగుతుంది. స్థానికులని భయాందోళనకి ఇది చేసి వాళ్ళని ఇన్స్టిగేట్ చేస్తా ఉన్నారు. మొత్తానికి రెండు వర్గాల మధ్య మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి మాత్రం కనపడుతుంది. పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా ఇప్పటికే భారీ ఎత్తున ప్లటూన్లను కూడా దించారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందిరా పార్కు ఎంట్రన్స్ ముఖద్వారం వద్ద
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితిని మనం చూడొచ్చు. ఒకవైపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని కొనసాగించాలని చెప్పి కొందరు ఇందిరా పార్క్లో ధర్నా చౌక్ వల్ల మా పిల్లలకు ఇబ్బంది కావడంతో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటుంది అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు మరొక వైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఇక్కడ ఏసీపీ మనతో ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు ధర్నా చౌక్ కి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని బుజ్జగించి వాళ్ళని వేసినటువంటి టెంట్లోకి పంపిస్తున్నారు. మరోవైపు అది ధర్నా చౌక్ కొనసాగించాలని నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్ళని బుజ్జగించే పనిలో మరోవైపు ఉన్నారు. ప్రస్తుతం సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావుతో ఏసీపీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులతో వాగ్వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. విజువల్స్ లో చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు హనుమంతరావు మరియు ఏసీపీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ హనుమంతరావు, మాజీ ఎంపీ హనుమంతరావు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావుతో మాట్లాడదాం. ఎందుకు లేదు, పొద్దుటి నుంచి పోలీసు అంతా జనం వస్తున్నారు. పొద్దున 6 గంటలకు వచ్చిన నేను అప్పటి నుంచి ఇక్కడ నేను మీడియాతో మాట్లాడుతున్నా, జనం వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఒక 30-40 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ర్యాన్సాక్ చేయడం, మేము 4-5 వేల మంది మేమున్నాం. వాళ్ళని తన్నాలంటే 2 నిమిషాలు కాదు. మా పద్ధతి అది కాదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మా ధర్నా చౌక్ కావాలంటున్నాం. ముఖ్యమంత్రి గారు కేవలం కోర్టులో చెప్పడానికి, అంటే ఇక్కడ ధర్నా చేయడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది అనేది ఏ పర్యావరణం దెబ్బతింటుంది? ఈ పర్యావరణం దెబ్బతింటున్నది. వాళ్ళు వాకర్స్ ఎప్పుడు వస్తాయండి? 4 గంటల నుంచి 8 గంటల వరకు. ధర్నా ఎప్పుడైతే 10 గంటలకు. మన రాత్రి అంతా చిన్నజీఆర్ స్వామి మీటింగ్లు పెడతాడు కదా, వాళ్ళకు లొల్లి లేదా? వాకర్స్ రావాలంటే 2వ గేట్ కూడా ఉన్నది. ఇది కేవలం వాకర్స్ కాదు, ప్రభుత్వం స్పాన్సర్ స్కీమ్. అందులోనే ఇప్పుడు బయటపడ్డది. పొద్దుటి నుంచి ఒక్క పోలీసు వాడు లేడు. ఇప్పుడు ఫుల్ యూనిఫామ్లు వచ్చిండ్రు. ఎందుకు? మీరంతా పోయి గొడవ చేయండిరా, రేపు పోయి కోర్టులో చెప్తా, సార్ దెర్ ఇస్ ద ప్రాబ్లం in that area. People are opposing for the workers. They don't want this Dharna Chowk. Where we can go? Tomorrow other place also the people will object. How you can go to the Delhi and you are making Jantar Mantar, you make a Dharna? We want to make, it is a starting. Telangana movement has started from here. It is a pre-plan to give a impression to judiciary. కోర్టులో తప్పు సమాచారం ఇవ్వడానికి ఇప్పుడు మీ నాటకం చూసి మేమెంతమంది ఉన్నాం, వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి దీక్షకు సంబంధించినటువంటి కావచ్చు, నిరసనకు సంబంధించినటువంటి అంశాలను చూస్తే కావాలని ప్రభుత్వం ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ఇక తోపులాట, అటు ఇందిరా పార్క్ లో ధర్నా చౌకోవాలని కొనసాగించేటువంటి ధర్నా వద్దని చెప్పేసి వాళ్ళ మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి మన దగ్గర. ఉద్యమ నాయకురాలు ప్రస్తుతం మన ఉన్నారు. చెప్పమ్మా, ఏం జరిగింది? మేము ఇక్కడ డిస్టర్బెన్స్ గొడవ జరగకూడదనే ఉద్దేశంతో ఆ ముందర కూర్చొని ఉన్నాము. ఎప్పుడు వచ్చి రాయి తగిలిందో మాకు తెలియదు. మా మీద వచ్చి రాయి తగిలింది, దెబ్బ తగిలింది అక్కడ కూర్చున్న వాళ్ళని. అంటే ప్రభుత్వం ఈరోజు చర్చించుకోండి అని చెప్పి వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తల్ని, టీఆర్ఎస్ నాయకత్వాన్ని, కార్మిక సంఘాల నాయకుల్ని, బస్తీల సంఘాల నాయకుల్ని ఇక్కడికి పంపించి ఉద్యమిస్తున్న ఉద్యమకారుల మీద దౌర్జన్యం చేయడానికి పూనుకుంది. ఇది ఎంత మాత్రము సరైనది కాదు. ఈ దౌర్జన్యపూరిత చర్యల్ని ప్రభుత్వం మానుకోవాలి. ఈరోజు అడిగే సమస్యకి, మేము అడుగుతున్న సమస్యలకి జవాబు చెప్పండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి, పరిష్కారాన్ని ఎట్లా చెప్తున్నారో చెప్పండి. చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు వెనకాల ప్రజలు వెళ్ళాలని. మీరు పరిష్కారాలు చెప్పకుండా దౌర్జన్యం చేస్తాము, ఉద్యమకారుల మీద దౌర్జన్యం చేస్తాము, రాళ్ళు విసురుతామంటే ఇవే వాటితోటి ప్రజల ముందుకు వెళ్తాము, ప్రజా సమస్యల మీద మరింత ఉద్యమిస్తామని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఈ రెచ్చగొట్టే చర్యలు మానుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు ఎలక్కి పిలిపించుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్. మొత్తానికి ఇందిరా పార్క్ లో మాత్రం ఉద్రిక్త పరిస్థితి కనబడుతుంది. జేఏసీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా మరి కాసేపట్లో ర్యాలీగా
ఇందిరా పార్క్ వస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వచ్చినటువంటి కొద్ది మందితోటే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో వచ్చే భారీగా కార్యకర్తల్ని సేకరించినటువంటి నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు కాలనీకి సంబంధించినటువంటి వాసులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఘర్షణ కారణమవుతుంది. ప్రస్తుతం కొంతమంది నాయకులు జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఇట్లా ఒకరు కావాలని ఒకరు వద్దని చెప్పి ఘర్షణ పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు తెలియజేసుకోవడం కోసం ఒక వేదిక అవసరము. ఇది ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచం మొత్తము ఇట్లాంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో పార్లమెంటు దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ను మనము జంతర్ మంతర్ దగ్గర ఉన్నది ఒక ఉదాహరణ. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమానికి వేదికైనటువంటి ఇందిరా పార్కును తీసేయడం అంటే చాలా అన్యాయమైనది. ఇదే కేసీఆర్ ఈ రోజు రాజకీయాలకు రాలేదు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నటువంటి కేసీఆర్కు ఈ రోజు అర్థమైందా, ఈ రోజు కనిపించిందా ధర్నా చౌక్ ప్రజలకు సమస్య అని? ఎట్లా అంటాడు ఆయన? ఇదే ధర్నా చౌక్లో కూర్చొని ఎన్నో సభలు, ఎన్నో సమావేశాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో ధర్నాలు చేసినటువంటి కేసీఆర్ వాళ్ళ ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వం అయింది, తెలివిలేని ప్రభుత్వం అయింది. అదేవిధంగా ఇదే ధర్నా చౌక్ నుంచి తెలంగాణ సాధించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటికీ పోలీసులు కూడా ముందస్తుగా ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొండా కార్యకర్తల్ని కావచ్చు ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి వాహనాల్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ధర్నా చౌక్ ఎంట్రన్స్ తో పాటు అటు అవతలికి వెళ్లేటువంటి ద్వారాల వద్ద కూడా రెండు వైపు కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు టెంట్లు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అఖిల పక్షానికి సంబంధించినటువంటి నాయకులకు కూడా అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఆందోళన కూడా కొనసాగుతుంది. అయితే ఓవరాల్ గా అటు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మరో 15-20 నిమిషాల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నిరసన కూడా ర్యాలీ వచ్చే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా కంట్రోల్ చేశారు, పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశాలని మాత్రం చాలా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. ఇది ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ చారి. మొత్తానికి ధర్నా చౌక్ తరలింపుకు సంబంధించి అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య నిరసనలతో పాటు రాళ్ల దాడుల వరకు పరిస్థితి వెళ్లించిన బ్రేక్ తర్వాత మళ్ళీ అప్డేట్స్ చూద్దాం.